ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక పురాణంలో ఉన్న 13వ రోజు కథ అయితే చెప్పబోతున్నాను. ఒక గ్రామంలో ధర్మవంతుడైన సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి దాన ధర్మాలంటే చాలా ఇష్టం. కానీ ఆయన భార్య దుర్మతి అతి క్రూరురాలు. దానం చేయడం ఇష్టం లేకుండా ఎప్పుడూ లోభంగా ఉండేది. కార్తీక మాస త్రయోదశి రోజు సుధర్ముడు నదికి స్నానం చేసేందుకు వెళ్ళి రుద్రాభిషేకం చేసి ఇంటికి వచ్చేసరికి ఒక పేద వృద్ధ బ్రాహ్మణుడు భిక్ష అడిగాడు. సుధర్ముడు తన దగ్గర ఉన్న కొద్దిపాటి అన్నమైనా ఇవ్వాలని భావించాడు. కానీ అతని భార్య దుర్మతి తీవ్రంగా వ్యతిరేకించింది. అతను భిక్ష ఇవ్వకుండా ఉండాలని జారీగా చెప్పింది. అయినా సుధర్ముడు బ్రాహ్మణుడికి కాస్తైనా భోజనం పెట్టాడు. ఆ భిక్ష కోరిన వృద్ధుడు సాధారణ వ్యక్తి కాదు, అతడే మహాదేవుడు. సుధర్ముడి ధర్మమైన హృదయం చూసి మహాదేవుడు సంతృప్తి చెందాడు. శివుడు ఆయనకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: నీవు ధర్మాన్ని కాపాడినందుకు నీకు పుణ్యం కలుగును. కార్తీక మాసం త్రయోదశి దీపదానం, భోజన దానం, రుద్రపూజ చేసిన వారికి మోక్షం కలుగుతుంది. అతని భార్య దుర్మతి లోభం కారణంగా పూర్వజన్మ పాపాలు పెరిగాయి. ఆమె ధర్మంలో ఆసక్తి చూపకపోవడం వల్ల ఆ పుణ్యం పొందలేకపోయింది. దుర్మతి లోభం కఠినత వల్ల కష్టాలను అనుభవించింది. కానీ సుధర్ముడు ఆయుష్తో, ఐశ్వర్యంతో, శివానుగ్రహంతో జీవించాడు. మహాప్రాణదీపం శివం